ఏం చేస్తున్నావు రిషి? ఏమాట అప్పాట ఆడుతున్నావా? బాగా వచ్చినాయా? చూపించు. అట్లా వేయద్దు. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చిన్న వ్లాగ్ అనమాట, మరీ ఎక్కువ లెంతీగా ఉండదు. సో చాలా రోజుల తర్వాత కదా అప్లోడ్ చేయడం వ్లాగ్. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ మధ్యలో వ్లాగ్ చేయడానికి అస్సలు కుదరలేదనమాట. సో ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు సంక్రాంతి కంటే మామూలుగా అందరూ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు ఏమైనా ఫెస్టివల్ అంటే మాత్రం. సో మేము కూడా వచ్చేసాము. మేము ఆల్మోస్ట్ 15 days అవుతుందనమాట. సో వీడియో స్టార్ట్ చేశాను ఆల్రెడీ. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు వచ్చేసి మండే అన్నమాట. సో మండే రోజు బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను. సో సంక్రాంతి అంటే చాలా రకాల పిండి వంటలు చేసుకుంటారు కదా. సో మేము కూడా ఈరోజు స్టార్ట్ చేసామన్నమాట, మండే రోజు పిండి వంటలు చేయడం. సో ఇవి తెలుసు కదా, తెలంగాణ సైడ్ అయితే వీటిని గారెలు అంటారు, ఆంధ్ర సైడ్ మాత్రం వీటి చెక్కలు అంటారు అనమాట. సో అందరికీ తెలుసు అనుకుంటాను ఈ ప్రాసెస్. సో మండే రోజు చేయడం స్టార్ట్ చేస్తాము. సో ఈరోజు వచ్చేసి ఒక 2 types వెరైటీస్ చేస్తామన్నమాట. సో మార్నింగ్ టిఫిన్ చేసి అంతా పని అయిన తర్వాత ఇక్కడ మనం స్టార్ట్ చేసాం అనమాట. ఎందుకంటే ముందే స్టార్ట్ చేస్తే మనకు పని అవ్వదు కదా. సో మళ్ళీ అదంతా ఈవినింగ్ చేయాలంటే మార్నింగ్ వదిలిపెట్టిన పని అప్పాలు చేసే వరకే చాలా టైం అయిపోతుంది, చాలా టైర్డ్ అయిపోతాము. సో అందుకని ముందే పనంతా కంప్లీట్ అయిన తర్వాత ఇట్లా చేయడం స్టార్ట్ చేసాము. ఇక్కడ మా చిన్నోడు చూసాడా, వాడికి ఇక్కడ ఏదైనా కొత్తగా మనం ఏదైనా పని చేస్తున్నామంటే విచిత్రంగా వచ్చి చూస్తాడనమాట. సో ఇలా వచ్చి పిండితో ఇక ఆడడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. సో ఇలా పిండి ముద్దలు తీసుకుంటూ ముందే కొన్ని చేసేసి పెట్టుకుంటే ఏమంటే మనకు తర్వాత ఈజీగా అనిపోతుంది అనమాట. సో ఒక కవర్లో మొత్తం చేసి పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకొని అందులో వేసుకుంటే మనకి ఈజీగా వర్క్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ అమ్మ స్టార్ట్ చేసింది, తర్వాత నేను కూడా జాయిన్ అయ్యాను. నేను కొంచెం వీడియో తీసుకున్నాను అనమాట. సో వ్లాగ్ చేయట్లేదు కదా అని ఇప్పుడు చేద్దామని ముందే అమ్మ కొన్ని చేస్తుంటే తీసాను. తర్వాత నేను చేసేప్పుడు వీడియో తీయడానికి లేరు, సో నేనే తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ కొంచెం వీడియో మొత్తం తీసేసి తర్వాత నేను చేయడం స్టార్ట్ చేసిన తర్వాత తీయడం ఆపేశాను అనమాట. సో ఇక్కడ మా అమ్మ ప్రెస్తో చేస్తూ ఉంటే వీడు కూడా నేను చేస్తా అని జాయిన్ అయ్యాడు. సో అలా వాడు చేస్తుంటే క్యూట్గా ఉందని వీడియో తీస్తుంటే నేను వీడియో తీయొద్దు, బ్యాక్ కెమెరా ఆన్ చేయి అని చెప్తున్నాడు. సో చూసారు కదా వాడు చేసిన అప్ప ఎలాగుందో, మొత్తం పిండి అంతా అట్లాగే చేశాడు. మళ్ళీ వాడు చేస్తూ ఉంటే నేను తీసేసి మళ్ళీ బాగా చేశాను అనమాట. సో చూడండి వాడు ఎలా చేస్తున్నాడో ఇక్కడ. సో వాడు చేస్తూ ఉంటే క్యూట్గా ఉంది కదా, నేను కూడా వాడు చేస్తుంటే కొంచెం వీడియో రికార్డ్ చేశాను అనమాట. సో వాడికి ఒక కవర్ కట్ చేసి ఇవ్వమని చెప్పాడు. అందుకని ఒక కవర్ కట్ చేసి ఇస్తే దానికి ఆయిల్ రాసుకొని దాంట్లో అప్ప పెట్టేసి పిండి ముద్ద పెట్టేసి దానిపైన చేతితో ప్రెస్ చేస్తున్నాడు అనమాట. సో మనం ఇవి లెమన్ సైజ్డ్ బాల్స్ లాగా చేసుకొని చిన్నగా చేసుకుంటే చాలా బాగా వస్తున్నాయి. సో ఇక్కడ వచ్చేసి మామిడి ముచ్చట పెడుతున్నాడు మా అమ్మతో అనమాట. సో అప్పాలు తీసుకెళ్తామంటే తీసుకెళ్తాను అనుకుంటూ అలా చేస్తున్నాడు అనమాట. సో ఇలా కవర్లో పెట్టుకొని తీసుకెళ్తాను మేము ఉండే దగ్గరికి అంటాడు అనమాట. సో మనం ఏమంటే ఇవి అప్పాలు ఏమంటే చిన్నగా చేసుకుంటే బాగా వస్తాయి. కొంతమంది చాలా పెద్దగా చేస్తారు, కొంతమంది ఏమో చిన్నగా చేసేసి ప్రెస్లో పెట్టేసి నొక్కేస్తూ ఉంటారు. సో ప్రెస్ లేనప్పుడు అంతకుముందు ఎలా చేసేవాళ్ళం, అందరం మామూలుగా కవర్లో పెట్టేసి చేయితోనే ఇలా అనేవాళ్ళు. సో ఇట్లా తపాలా ఉంటుంది కదా, తపాలాతో కూడా కొట్టేవాళ్ళు అనమాట. సో మనకు రౌండ్గా వచ్చేటివి, అవి ఇంకా పతలా వచ్చాయి అనమాట. సో వీడు చూడండి ఆయిల్ పెట్టేసి నేను రాస్తా అనుకుంటూ చేసేస్తున్నాడు.
సో ఇక్కడ వచ్చేసి మేము ఏమంటే ఫస్ట్ స్టవ్ మీద చేద్దాం అనుకున్నాము. ఫస్ట్ పెద్దది స్టవ్ ఉంటుంది కదా మనకి అప్పాలు చేసుకోవడానికి. సో స్టవ్ మీద చేద్దాం అనుకుంటే స్టవ్ వచ్చేసి ట్రబుల్ ఇచ్చిపోయిందనమాట. సో అందుకని మళ్ళీ పొయ్యి మీదకి షిఫ్ట్ అయ్యాల్సి వచ్చింది. సో మొత్తం ఇలా పెట్టేసాము. ఫస్ట్ పెట్టి చూసాము, బాగానే ఉంది. మళ్ళీ అక్కడ రెడ్ కలర్ మనకి తిప్పడానికి అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది కదా, సో దాని దగ్గర మంట వచ్చేసింది. సో అందుకని తీసేసాము స్టవ్. ఫస్ట్ మనం పెట్టేసి ఆయిల్ వేసి వెయిట్ చేసి ఒక 5 minutes వరకు బాగానే వచ్చింది మనకి. బట్ మళ్ళీ తర్వాత ఏమంటే బయటికి లీక్ అవ్వడం, మంట మొత్తం బయటికి రావడం అయిపోయింది. సో అందుకని మళ్ళీ తీసేసి ఏం చేసాము, బయట కట్టెల పొయ్యి ఉందన్నమాట మాకు. సో అక్కడ మళ్ళీ కట్టెల పొయ్యి వేసేసి పెట్టాము. ఇక మావాడు అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాడు అనమాట అప్పాలు చేయడానికి. సో చూసారా, మళ్ళీ తీసేసాం. మనకి చూపిస్తాను చూడండి ఎక్కడ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసింది. నేను మంట వచ్చి అప్పుడు తీద్దాం అనుకున్నా కానీ మరీ భయం వేసింది, అందుకని తీయడం ఆపేసాను. మళ్ళీ మొత్తం అక్కడ పొయ్యి దగ్గరికి షిఫ్ట్ చేసాము. ఇక్కడ పొయ్యి ఉంటుంది కదా, సో బయటికి ఇట్లా మంట పెట్టేసి మంచం పెట్టేసి ఇట్లా గాలి రాకుండా ఒకటి కూడా అడ్డు పెట్టేసి మళ్ళీ కట్టెల పొయ్యి మీద పెట్టేసామన్నమాట. మనకి ఎంతైనా కట్టెల పొయ్యి మీదే టేస్టీగా ఉంటాయి కదా, కానీ ఏమంటే ఈజీగా ఉంటుంది కదా అనేసి దాని మీద చేద్దాం అనుకున్నాం స్టవ్ మీద. బట్ స్టవ్ వచ్చేసి ట్రబుల్ ఇచ్చేసరికి దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇక్కడ పొయ్యి మీదకి షిఫ్ట్ అయ్యాము. కట్టెల పొయ్యి మీదకి మళ్ళీ మొత్తం అటు సైడ్ షిఫ్ట్ చేసేసుకొని అన్నీ చేసేస్తాం. మా వాడు ఇక్కడ కూడా వదలలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా నేను చేస్తా అంటే చేస్తున్నాడు. నాకు భయం అవుతుంది అంటున్నాడు. మళ్ళీ అక్కడ మనకు వచ్చింది కదా మంట, ఆ మంటలాగా వచ్చేసరికి భయం అవుతుంది అన్నట్టు. సో చాలా వరకు అయిపోయాయి. ఇది వచ్చేసి అప్పాలు ఎండింగ్లో నేను చేయడం మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీశాను అనమాట. చెప్పాను కదా నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి చేసేప్పుడు చేయడానికి వీలు అవ్వలేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అప్పచ్చులు అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కర్రీ ప్రిపేర్ చేద్దామని టమాటో మెంతి కూర కర్రీ ప్రిపేర్ చేద్దామని చేశాను. సో టమాటో మెంతి కూర చాలా బాగుంటుంది. మన వీడియోలో సపరేట్గా కుకింగ్ వీడియోస్లో ఉందన్నమాట టమాటో మెంతి కూర ప్రాసెస్. మీరు కూడా చూసి డెఫినెట్గా ట్రై చేయండి. సో ఏం లేదు, ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసేసుకున్న తర్వాత కొంచెం గార్లిక్ పేస్ట్ పసుపు వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మెంతి కూర వేసి ఫస్ట్ ఆయిల్లోనే ఫ్రై చేయాలి. తర్వాత టమాటోస్ వేసుకొని ఉప్పు కారం వేసేసుకొని ఎండింగ్లో కొంచెం ధనియాల పొడి లాంటిది లేకపోతే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకుంటే బాగుంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి రైస్లోకి కానీ చపాతీలు కానీ. సో ఈరోజు వచ్చేసి 2 రకాలు చేస్తున్నాం అన్నాం కదా, సో బాగుందన్నమాట. సో ఇది ఎక్కువ వీడియో రికార్డ్ చేయడానికి అవ్వలేదు, సో కొంచెం చేశాను. సో ఇలా మనం బూందీ గరిటెతో బూందీ కొట్టుకుంటాం కదా, సో ఆ బూందీ గరిటె ఉంటే బూందీతో గరిటెతో కొట్టుకోవచ్చు, లేకపోతే ఇలా జల్లెడ ఉంటుంది కదా, సో దాంతో బూందీ కొట్టేసింది మా అమ్మ వచ్చేసి. సో ఇది వచ్చేసి లడ్డు కోసం కాదు, మనకు మిక్చర్ సేమ్ హోటల్ స్టైల్లోగా వచ్చేసింది. సో మొత్తం లాస్ట్ ఫైనల్ ప్రోడక్ట్ అయితే ఇలా వచ్చింది. సో మొత్తం వీడియో తీయడానికి కుదరలేదు. సో బూందీ కొట్టుకున్న తర్వాత ఏం చేసామంటే మళ్ళీ ఇట్లా కొంచెం సేవ్ లాగా కొట్టేసుకొని 2 కలిపి మిక్స్ చేసాము. పల్లీలు డీప్ ఫ్రై చేసాం, పుట్నాలు డీప్ ఫ్రై చేసాం, రేపటి డీప్ ఫ్రై చేసేసి అన్నీ కలిపేసి కొంచెం ఉప్పు కారం వేసుకుంటే మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా మనకు హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో అలాగే వచ్చిందనమాట. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.